డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. శ్రేష్ఠ పథకం కింద ప్రైవేటు సిబిఎస్ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో 9th క్లాస్ మరియు 11th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసము అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ పథకం గురించి వివరాలు తెలుసుకుందాము. ప్రతిభ ఉన్న, ఆర్థిక స్తోమత లేక కార్పొరేట్ విద్యకు దూరమవుతున్న ఎస్సీ విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. కేంద్ర సామాజిక న్యాయం సాధికార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఏ వారు శ్రేష్ఠ నెట్స్ 2024 పథకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులు సిబిఎస్ఈ అనుబంధ ప్రముఖ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో 9th క్లాస్ అదేవిధంగా 11th క్లాస్ ప్రవేశాలు పొందవచ్చు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారి సామాజిక ఆర్థిక అభివృద్ధికి చేయూతనందించే లక్ష్యంతో ఈ శ్రేష్ఠ విద్యా పథకాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దాదాపుగా 3,000 సీట్లను ఈ పథకం ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి అర్హతలు ఒకసారి చూస్తే 23-24 ఎడ్యుకేషనల్ ఇయర్ అంటే ఈ సంవత్సరంలో 8వ తరగతి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ఎంట్రన్స్ రాయడానికి అర్హులు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయము 2.5 లక్షలకు మించకూడదు. ఇక అప్లికేషన్స్ మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు, అంటే అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు. ఏప్రిల్ 6 నుంచి 8వ తేదీ వరకు ఏవైనా సవరణలు ఉంటే, అంటే మనము ఫిలప్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు చేసి ఉంటే ఆ టైంలో మనము సవరించుకోవచ్చు. మే 24వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆఫ్లైన్ ద్వారా జరుగుతుంది. పెన్ పేపర్ విధానంలో ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3 గంటల పాటు ఈ ఎగ్జామ్ జరుగుతుంది. మే 12 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు ఎగ్జామ్ జరిగిన 4 నుంచి 6 వారాల్లో ప్రకటిస్తారు. పరీక్షలో మొత్తం మీద 100 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్, సైన్స్, సోషల్, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు. మొత్తము 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉండవు. కాబట్టి మీరు ఎక్కువ క్వశ్చన్స్ను అటెంప్ట్ చేయవచ్చు. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ అనేది హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. 9వ తరగతి అడ్మిషన్ కోసము రాసే విద్యార్థులు ఎన్సీఆర్టీ సిలబస్లో 8వ తరగతి సిలబస్ చదవాలి ఎగ్జామ్ కోసము. 11వ తరగతికి ఎస్సీఆర్టీ 10th క్లాస్ సిలబస్ చదవాల్సి ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఒకసారి గమనిస్తే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, అమరావతి, అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఈ పరీక్షా కేంద్రాల్లో పరీక్ష అనేది రాయవచ్చు. సో ఇది మనకు శ్రేష్ఠ ఎగ్జామ్ గురించి. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఎస్సీ పిల్లలు ఉన్నారో వాళ్ళు ప్రస్తుత సంవత్సరంలో 8, అదేవిధంగా 10th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ చదివే విద్యార్థులు ఈ పథకం కింద అప్లై చేసుకోండి. మీకు మంచి స్కూళ్ళలో, సిబిఎస్ఈ అనుబంధ స్కూళ్ళలో ప్రవేశాలు పొందవచ్చు. సో ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.